సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుమెంటోర్. నేను మీ సందీప్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ ఆర్పిఎల్ఐ ఇండెక్సింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేసి, మనం ఆర్పిఎల్ఐ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మనం అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ నేను ఇవాళ అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఏ విధంగా మనం కొత్త పాలసీని ఓపెన్ చేయాలి అనేసి. ఫస్ట్ అయితే మనమైతే ఇట్లాంటి ఫామ్ ఉంటుంది, దాన్ని అయితే మనం ఫస్ట్ అయితే ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం డివైస్లో వచ్చేసి దర్పణ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ లాగిన్ అనేది వచ్చేసింది. సో మీరు కూడా మీ యొక్క ఎంప్లాయీ ఐడి అవన్నీ పెట్టి ఫస్ట్ అయితే లాగిన్ చేసుకోండి. మనకైతే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి లెటర్కి సంబంధించిందనమాట, మెయిల్ ఆపరేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే దర్పణ్ సిబిఎస్సి, అంటే ఏమైనా డిపాజిట్స్ ఆర్డి కావచ్చు, ఎస్బి, ఇంకా సుకన్య, టీడీ కొత్త అకౌంట్లు అవన్నీ ఓపెన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాం. అండ్ సో దీంట్లో రావాలన్నమాట. మనం ఆర్పిఎల్ఐ నార్మల్గా పేమెంట్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ పాలసీ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోయింది. సో మనము కొత్తది ఓపెన్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ప్రపోజల్ ఇండెక్సింగ్ అని ఉంది కదా, సో మనము దీంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. దీంట్లో వెళ్ళిన తర్వాత ఒకవేళ పిఎల్ఐ అయితే పిఎల్ఐ, ఆర్పిఎల్ అయితే ఆర్పిఎల్ఐ. సో ఈ విధంగా నేనైతే ఇప్పుడు పిఎల్ఐ అనేది చేస్తున్నాను కాబట్టి ఇటు పిఎల్ఐ సైడ్ ఆర్పిఎల్ఐ చేస్తున్నాం కాబట్టి, సో దీనిలో వచ్చేసి మనమైతే గ్రామ్ సంతోషే సెలెక్ట్ చేసుకోవాలి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకైతే మీ యొక్క బిఓ డీటెయిల్స్ అవన్నీ వచ్చేస్తుంది. దాని తర్వాత మనమైతే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫస్ట్ నేమ్ అనేది మనమైతే ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కస్టమర్ నేమ్ ఏంటి అదైతే మనం ఫస్ట్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో నేనైతే ఫిల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మనమైతే వాళ్ళ పేరు అనేది టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో మనము ఇయర్ రావాలంటే దీన్ని అయితే ప్రెస్ చేసుకుంటే సరిపోయింది, ఇట్లా ఇయర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనము ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైతుందో అదేవిధంగా నేనైతే ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అదేవిధంగా ఫిల్ చేసుకోండి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే మనమైతే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేలా ఫీమేల్ ఉంటే దీంట్లో అయితే ఫీమేల్ అయిపోయింది, అండ్ మేల్ అయితే మేలు. ఓకే, మేల్ అయితే మేల్ సైడ్. అండ్ మీరు ఎన్ని లాక్స్ పాలసీ అనేది చేస్తున్నారు. సో నేనైతే 3.5 lakhs పాలసీ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ 3.5 lakhs నేనైతే ఎంటర్ చేసుకున్నాను. దాని తర్వాత డన్ కొట్టేసి మంత్లీ అయితే మంత్లీ ఇక్కడ మనము ఇది చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అయితే యాన్యువల్. సో నేనైతే మంత్లీ అయితే చేస్తున్నాను. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. కింద క్యాలిక్యులేట్ అని వత్తగానే మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు చేసుకున్న అమౌంట్ ప్లస్ ఇది రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. సో ఏంటంటే నేను చెప్పిన అమౌంట్ అయితే కరెక్ట్గా వచ్చేది. సో దీన్ని నేను ప్రొసీడర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా గైస్, నేను ఇక్కడ వాళ్ళకి చెప్పిన అమౌంట్ అయితే రాసుకున్నాను 3877. సో ఇక్కడ కూడా మనకి చూడండి 3877 అనేది వచ్చింది. సో దీన్ని మనమైతే నెక్స్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేయగానే మనకైతే ఈ ప్రపోజల్ నెంబర్ వస్తుంది. ఈ ప్రపోజల్ నెంబర్ అనేది మనమైతే దీన్ని రాసుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా దీన్ని ఏంటంటే దీని ఫోటో తీసుకొని దాని తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది NEAPC అనేది. దాని తర్వాత నెక్స్ట్ మనమైతే పే చేయాలన్నమాట. అమౌంట్ వచ్చేసి ఎంత అమౌంట్ ఇది అనేసి మనం అయితే పే చేయడం ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ డేట్ అయితే నాకు అయితే పడ్డది. సో మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నామో ఇక్కడైతే క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మేక్ పేమెంట్ అని చేయగానే ఇక్కడ మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో కంటిన్యూ అని చేయాలి. చూస్తున్నారు కదా, ఇదే అమౌంట్ మీరు పే చేయాలనుకుంటున్నారా లేదా అనేసి మనకైతే ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. దీన్ని మనమైతే ఇప్పుడు ఎస్ఆర్ని ఎత్తుకోగానే మనకైతే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇట్లా పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. దీన్ని మనమైతే ఒక ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ తీసుకుంటే ఏంటంటే మనకి దీనిలో అటాచ్మెంట్ చేయడానికి పనికి వస్తుంది. సో మనకి ఇందాక ఇచ్చిన ప్రపోజల్ నెంబర్ వచ్చింది, ఇండెక్సింగ్ నేమ్ వచ్చింది, ఇక రిసిప్ట్ నెంబరు, ఇదంతా మనమైతే దాంట్లో అయితే రాసుకోవాలన్నమాట. ఈ ఫామ్లో అయితే మనము పైన రాసి వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకైతే ఆర్పిఎల్ఐ అనేది ఇదే విధంగా చేస్తారనమాట, ఓపెన్ చేస్తారు. సో మీకు ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియకుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి.